చాలా మంది నా పూజల వీడియోస్ చూసి మీ దేవుడి సామాన్లు ఎప్పుడు మిలమిల మెరుస్తుంటాయి, దేంతో క్లీన్ చేస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. నేను చాలా రకాలుగా క్లీన్ చేస్తుంటాను. అన్ని ఒకే వీడియోలో షేర్ చేయడం కుదరదు గనుక అందులో ఒకటి ఇప్పుడు చెప్తాను, మిగతా ఫ్యూచర్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇంట్లో ఎప్పుడైనా పుల్లటి పెరుగుంటే 2 or 3 స్పూన్స్ తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని ఇలా దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయండి. ఇంకొకటి మీరు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది, దేవుడి సామాన్లు తోముకోవడానికి సపరేట్ గా ఒక స్క్రబ్బర్ ని పెట్టుకొని దాంతోనే ఎప్పుడు తోముకోవాలి, గిన్నెలు తోమే వాటితో తోమకూడదు. ఇలా దేవుడి సామాన్ల పైన చిన్న చిన్న మరకలు ఉంటాయి కదా, అవి కూడా చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయండి పెరుగు పులుపుకి. నార్మల్ గా అయితే వీటిని క్లీన్ చేసుకోవడానికి పుల్లటి పెరుగు ఒకటే సరిపోతుంది. కాకపోతే పెరుగు జిడ్డు స్మెల్ ఉంటుంది కదా, అవి పోవటానికి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకోవాలి. అన్ని నీట్ గా తోముకొని ఇలా వాష్ చేసుకొని అలాగే పక్కన పెట్టేయకుండా ఒక పొడి క్లాత్ తో తడి లేకుండా తుడుచుకుంటే ఎలాంటి మరకలు లేకుండా ఎప్పుడు మిలమిల మెరుస్తాయి. దేవుడి సామాన్లు తోమటం ఎంత ఇంపార్టెంట్, వెట్ట లేకుండా తుడవటం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు మెయింటైన్ చేశారంటే దేవుడి సామాన్లు ఎప్పుడు తలతల మెరుస్తూ ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.